ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు శిలువ మరణం పొందాలి? చాలా మంది అజ్ఞానముతో 3 మేకులు పీక్కోలేకపోయాడని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఆయన జననమును గురించి అపవిత్రముగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా లోతు కుమార్తెల గురించి చాలా భయంకరంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది మనిషి తలంపు, దేవుని తలంపు ఇది కాదు. దేవుని తలంపు దీనికి భిన్నమైనది. మనిషి ఏది తప్పు అనుకుంటాడో దానిని దేవుడు తప్పు అనుకోకపోవచ్చు. మనిషి ఏది గొప్పది అనుకుంటాడో దేవుడు దాన్ని నీచమైనదిగా భావించవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి లోతు కూడా కారణం, అబ్రహాము కూడా కారణం. కాబట్టి దేవుని విధానం అదై ఉంటే నువ్వెవడిని ప్రశ్నించడానికి? సో దేవుని తలంపులు చాలా ప్రత్యేకమైన, మీకేం అర్థం కాలేదు కదా? అలాగే ఉండేవి. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు శిలువ మీద ఎందుకు వేలాడాలి? ఆయన ఆ శిలువ మీద వేలాడితేనే నీవు బ్రతికేది, నీవు విడిపించబడేది. అందుకోసం ఆయన శ్రమలో ఉన్నారు తప్ప పీక్కోలేక కాదు. ఆయన అంటుకోగలిగిన వాడేవాడు. అది కూడా మనకి ముందే చూపించారు కదా. ప్రభువైన యేసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చిన సైనికుడు వెనక్కి పడిపోయాడు. ఆయన 3.5 సంవత్సరాలు ప్రజల మధ్య బోధిస్తా ప్రకటిస్తా ఉంటే ఎవడు టచ్ కూడా చేయలేకపోయాడు. అలాంటిది ప్రభుని వారు చెప్పగలరా? లేదు. ఆయన చనిపోవలసి ఉంది. చనిపోతేనే సర్వలోకము విమోచించబడి దుష్టుని నుండి తప్పించబడి వారు ప్రభుతో సదాకాలం ఉంటారు కనుక ఈ పని జరిగితేనే లోకమునందు విడుదల, ఈ పని జరిగితేనే లోక కళ్యాణం. కాబట్టి దయచేసి ఎవరు శిలువ మరణాన్ని చులకనగా భావించొద్దు. అంత గొప్ప దేవుడైతే శిలువ మీద ఎందుకు వేలాడాడు అని అజ్ఞానముతో మాట్లాడొద్దు. లోక జ్ఞానము దేవుని దగ్గర, అజ్ఞానమే